హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పనీర్ దమ్ బిర్యానీ అండి. నాన్ వెజ్కి ఏ విధంగానూ తీసిపోని రెసిపీ అంటే నమ్మండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కానీ, లేదా వీకెండ్స్లో కానీ, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు కానీ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేయగలిగే రెసిపీ అండి ఇది. అంత బాగుంటుంది. సో ఈ పనీర్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 200 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కిలో వరకు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని నానపెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెరుగు ఒక 3 స్పూన్స్ వరకు, అలాగే హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్, 2 ఆనియన్స్ మీడియం సైజు, 2 టొమాటోస్ చాలా చిన్న సైజు నిలువుగా ఇలా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 7 to 8 వరకు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ధనియా పొడి. తర్వాత ఇలా కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, బే లీవ్స్, బిర్యానీ ఆకులు కూడా. ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కిలో రైస్కి ఇక్కడ నేను 2 లీటర్స్ వరకు వాటర్ పెట్టుకున్నాను. దానికి సరిపోయినంత గడ్డుప్పుని వేసుకున్నాను. ఈ వాటర్ ఎలా ఉండాలంటే అచ్చం సముద్రం నీళ్ళ అంత ఉప్పుగా ఉండాలి. అప్పుడే మీ రైస్కి పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది. తర్వాత దీనిలో షాజీరా, జీరా పావు స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే హోల్ మసాలాస్ వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కాలా ఇలాచి, అలాగే కార్డమమ్, ఏలకులు, ఇవన్నీ వేసుకోండి. స్టార్ యానస్ కూడా ఒకటి వరకు వేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని ఒక 3 to 4 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నారంటే ఇంకా రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. అవి చక్కగా మరుగుతున్న టైంలో ఆనియన్స్ని ఇలా అర్ధచంద్రాకారంలో హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోండి. దీనివల్ల ఈవెన్గా మన ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ మనకు కావాలి కదా, సో దానికోసం చూడండి ఇలా లేయర్స్గా ఉంటే ఈజీగా ఫ్రై అవుతాయి. సో సైమిల్టేనియస్లీ మనం పన్నీర్ని కూడా కట్ చేసేసుకుందాం. క్యూబ్స్గా కట్ చేసుకోవాలి బిర్యానీకి కదా. సో ఈ బిర్యానీని మీరు ఇలాగే పన్నీర్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు మనం మ్యారినేషన్లో. బట్ వేడి నీటిలో నానబెట్టి కానీ, లేదా ఆయిల్లో కొంచెం కానీ ఫ్రై చేస్తే మంచిగా టెండర్గా తయారవుతుంది. అదర్వైజ్ కొంచెం గట్టిగా ఉండి అంత సాఫ్ట్గా మీకు అనిపించదు. సో వేడి నీటిలోనే వేసుకోండి, లేదా కొంచెం ఆయిల్లో ఒక 2 minutes వరకు ఫ్రై చేయండి చాలు. ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఫ్రై చేయడానికి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆనియన్స్ని యాడ్ చేయండి. ఆనియన్స్ని ఫ్రై చేయడమే కొంచెం టైం టేకింగ్ అండి, బట్ ఆనియన్స్ ఫ్రై చేసి వేస్తేనే ఆ రుచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఫ్రై చేయవలసిందే. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలి త్వరగా అంటే చిటికెడు ఉప్పు యాడ్ చేశారనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అవుతుండగానే మన వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఉన్న స్పైసెస్ అన్నీ బయట తీసిద్దాం. అదర్వైజ్ మనం తినేటప్పుడు పంటికి తగిలి అంత బాగుండదు. చిన్నపిల్లలు అయితే తినలేరు కాబట్టి తీసేద్దాం. బట్ పచ్చిమిర్చి మాత్రం మళ్ళీ దానిలోనే వేసిద్దాం. సో మొత్తం అంతా తీసేసాను. చూడండి మొత్తం అన్ని మిరియాలు కానీ, లవంగాలు, మిరియాలు పర్లేదు కానీ లవంగాలు లేదా దాల్చిన చెక్క పంటి కింద పడితే అస్సలు బాగుండదండి. సో మొత్తం అంతా తీసేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి చాలు మనకి. ఇప్పుడు నానబెట్టిన రైస్ని వడకట్టుకొని దీనిలో యాడ్ చేసుకుందాం డైరెక్ట్గా. ఇది ఉడకడానికి కరెక్ట్గా 10 నిమిషాలే పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. సో ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. చక్కగా రైస్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. పక్కన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈలో మన ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాం. మీరు కనుక కొత్తగా వంట నేర్చుకుంటే మాత్రం ఇలాంటి మల్టిపుల్ టాస్క్ అట్ ద సేమ్ టైం అనేది చేయొద్దు. ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకోండి. ముందుగా రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి, లేదా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ ఉడకబెట్టుకొని తర్వాత మ్యారినేషన్ చేసుకోండి. సో ఈ బిర్యానీ చేయడం అనేది చాలా చాలా టైం టేకింగ్ అంటారు అందుకే. ఎందుకంటే 1 by 1 చేసామంటే టైం టేకింగ్. చూడండి ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక హాఫ్ అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం గార్నిషింగ్కి. మిగతావన్నీ కూడా మనం మ్యారినేషన్లో యాడ్ చేద్దాం. బిర్యానీ పాట్లో దమ్ పెట్టడానికి యాడ్ చేద్దాం. దీనిలో ఆయిల్ కూడా హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి దానిలో ఒక 4 స్పూన్స్ వరకు మాత్రం ఆయిల్ ఇక్కడ తీసుకుంటున్నాను. మిగతాది పక్కన పెట్టేస్తున్నాను. దీనిలో పచ్చిమిర్చి ఒక 4, అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ కూడా కొంచెం చిదిమి వేసుకోండి. లేదా మీకు టమాటోస్ అక్కడక్కడ కనిపించకూడదు అంటే టమాటోని చక్కగా మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేస్తేనే మీకు మంచి రుచి వస్తుంది ఏ రెసిపీకైనా. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత
ధనియా పొడిని కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇక ఉప్పు, ఆల్రెడీ మన రైస్లో ఉప్పు ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పన్నీర్కి సరిపోయినంత ఉప్పే వేసుకోవాలి కాబట్టి హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అంతే. తర్వాత కారం ఒక హాఫ్ స్పూను, అలాగే పసుపు పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇంక ఇంతే అండి మసాలాలు. లాస్ట్లో బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇవే. దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా పన్నీర్ని 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మాత్రమే నూనెలో వేసి ఫ్రై చేయండి. జస్ట్ చిన్న క్రస్ట్ ఫార్మ్ అయితే చాలండి, అవి తినేటప్పుడు బాగుంటుంది. సో నాన్ స్టిక్ అయితే బెస్ట్. సో ఇప్పుడు చూడండి, ఈ పన్నీర్ని డైరెక్ట్గా మన దమ్ పెట్టే బౌల్లో యాడ్ చేసుకుందాం. మొత్తం అంత క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, చూసారా మంచి లేయర్ ఫార్మ్ అయింది. పన్నీర్ చుట్టూ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు చికెన్ బిర్యానీకైనా లేదా ఏ బిర్యానీకైనా దమ్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు అయితే ఇలా మొత్తం కలుపుకున్నాక ఎంతవరకు కలపాలి అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి. మనం వేసుకున్న ఆయిల్ చూసారా పైన కనిపిస్తుంది ఆయిల్, అలా కనిపించాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసినట్టు అర్థం అనమాట. అదర్వైజ్ ఎక్కడొక్కడ మసాలా అంతా అబ్జర్వ్ అవ్వదు. సో ఇప్పుడు దీనిలో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం. అవేంటంటే పుదీనా, కొత్తిమీర, అలాగే ధనియా ఆకులు కూడా వేసుకున్నాం కదా. సో ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇక బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఈ బిర్యానీ మసాలాని ఇంట్లో తయారు చేసింది కానీ లేదా ఏ బ్రాండ్దైనా హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేద్దాం. బికాస్ మనం ఇక్కడ చేస్తున్న బిర్యానీ 1/2 కిలో రైస్ మాత్రమే కాబట్టి. సో మీకు స్పైస్ ఎక్కువ ఇష్టమైతే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ మైల్డ్ స్పైస్ ఉంటేనే ఈ పన్నీర్ బిర్యానీ బాగుంటుందండి. సో ఏదైనా అతి అన్నది దేనికి పనికిరాదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, అదే బెస్ట్ అనమాట. ఒకసారి మీరు రుచి కూడా ఇక్కడ చూడొచ్చు. ఉప్పు సరిపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి అంతే. తర్వాత ఉడకబెట్టిన రైస్ కూడా యాడ్ చేసి చూసారా, కరెక్ట్ టైంకి రైస్ కూడా ఉడికిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని ఇలా గంజంతా పక్కన తీసుకొని ఇలా రైస్ని లేయర్స్గా ఫామ్ చేసుకుందాం. 50% మాత్రమే ఉడకాలండి. నేనైతే 50% మాత్రమే ఉడికిస్తాను. బికాస్ మనం యాడ్ చేసిన పెరుగు, అలాగే టమాటోస్, ఆనియన్స్లో ఈ వాటర్ అంతా కూడా బోల్డ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. తర్వాత రిమైనింగ్ రైస్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా ఒక లేయర్గా ఫామ్ చేసుకోండి. దాని మీద మళ్ళీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేద్దాం. చక్కగా యాడ్ చేసుకోండి. ఈ గిన్నె కరెక్ట్గా సరిపోయిందండి. మట్టి కుండలో చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. సో చూడండి ఆనియన్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా బాగా ఫ్రై అయ్యండి. ఇలా ఫ్రై అవ్వాలి, మెత్తగా అసలు ఉండకూడదు, అప్పుడు స్వీట్నెస్ వచ్చేస్తాయండి. సో ఆనియన్స్ని కూడా ఇలా చక్కగా స్ప్రింకిల్ చేసుకోండి. దీని తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. గ్రీన్స్ ఎక్కువ ఉంటే చాలా చాలా బాగుంటుంది, రుచి కూడా అండ్ ఆరోగ్యం కూడా ఆబ్వియస్లీ. ఈ పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఇంట్లోనే పెంచుకున్నానండి. చాలా చాలా ఫ్రెష్ మింట్ అనమాట. సో మార్కెట్లో కొంది ఇంత ఫ్రెష్గా అయితే అసలు ఉండదు కదా. సో చక్కగా ఇలా యాడ్ చేసుకోండి. దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం. అలాగే ఘీ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఘీ 2 to 3 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేద్దాం. ఇంకా మీకు ఎక్కువ ఇష్టమైతే 3 స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా నేనైతే చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ, బాదాం, కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేశాను. కిస్మిస్ చాలా బాగుంటాయండి బిర్యానీలో. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్లో ఒక 8 to 10 స్టాండ్స్ ఆఫ్ సాఫ్రన్ వేసుకోండి, కుంకుమ పువ్వు. దీనివల్ల మంచి రుచి అంటే మంచి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది అన్నమాట. సో దానిపైన సిల్వర్ ఫాయిల్ పెట్టి ఇలా అస్సలు గాలి బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేయండి, లేదా మంచి పర్ఫెక్ట్ మూత కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 15 నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్ టు లో టు మీడియం, ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టండి, తర్వాత లో ఫ్లేమ్ పెట్టండి. అంటే ఫస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, రిమైనింగ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. అండ్ రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో, అస్సలు అంటుకుపోకుండా భలే వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా ఉన్నప్పుడే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. మొత్తం అంతా కింద నుంచి కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా రైతాతో, ఆనియన్ రైతా కానీ, కుకుంబర్ కానీ,
క్యారెట్స్‌తో గానీ చక్కగా రైతా చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్‌బ్యాక్ తెలియజేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. Till then, bye bye, take care, and thank you for watching. And don't forget to subscribe.